ఇక్కడ అవార్డులు చేయించుకుంటున్నారు. సో అంతేకాకుండా మనకు అనేక రకాలుగా హింసలు కూడా గురి చేస్తున్నారు. ఆడపిల్ల అనగానే అదొక ఆడపిల్ల ఆడపిల్ల అనగానే అక్కడ పిల్ల ఆడపిల్ల అంటే చూస్తున్నాం మనం ఇంట్లో కూడా. సో అబ్బాయి పుడితే ఎంత సంతోషపడతామో, అమ్మాయి అనగానే చాలా కొంచెం ఒక విధంగా మనం ఫీల్ అవుతున్నాం, అవునా కదా. సో అందుకని ఈ బాలికల్లో ఉన్న జాతి ఈ వివక్షతలు, వర్ణ వివక్షతలు కానీ లింగ వివక్షతలు కానీ వాళ్ళలో విద్య కోసం, ఆరోగ్యం కోసం అని మన ప్రభుత్వం ఏం చేసిందంటే బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. ఇది 2008 నుంచి స్టార్ట్ అయింది. సో ఆ రోజు 1966లో ఇందిరాగాంధీ మన మొదటి మహిళా ప్రధానమంత్రి కదా. సో తన జనవరి 24నే తన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారనమాట. సో మొదటి మహిళ, మొదటి ప్రధానమంత్రి అటువంటి అత్యున్నత స్థాయి వరకు ఆమె చేరుకుంది కాబట్టి ఆమె ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఈ జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ అంతేకాకుండా అదే రోజు కూడా ఈ అక్కడ కొటేషన్ రాశాను, డాటర్స్ ఆర్ నాట్ ఏ టెన్షన్, డాటర్స్ ఆర్ ఈక్వల్ టు 10 సన్స్. సన్స్ అంటే కొడుకులు అవునా. దాంట్లో చాలా మీనింగ్ ఉంటుందండి. మనము ఆడపిల్ల పుట్టగానే టెన్షన్ పడతాం, ఆడపిల్ల అంటే టెన్షన్ కాదు. 10 సన్స్ తోటి 10 మంది కొడుకులతో సమానం ఒక ఆడపిల్ల. మీరు వాళ్ళకి అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చి చూడండి, చాలా ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు అంతరిక్షానికి కూడా వెళ్తున్నారు ఆడపిల్లలు. ఇప్పుడు చూడండి, ప్రతి దగ్గర ఆడపిల్లలు పనిచేస్తున్నారు. ఇంతకుముందు మనం పోలీస్ రిక్రూట్మెంట్ పంపించే వాళ్ళం కాదు, ఆర్మీకి పంపించే వాళ్ళం కాదు, ఈవెన్ విమానాలు కూడా నడుపుతున్నారు ఆడపిల్లలు. సో మీరు ఇంట్లో ఆ తేడా చూపించకండి. ఎప్పుడైతే మీరు వాళ్ళని కూడా మగపిల్లలతో సమానంగా మీరు వాళ్ళని చూస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఒక ధైర్యం ఇవ్వండి వాళ్ళకి. చదువు విషయంలో కానీ, ఇంట్లో పని విషయంలో కానీ, నీకేం చాలు కాదు, ఆడపిల్ల మీకు నీ వల్ల కాదు అనవద్దు. అసలు మగపిల్లల కంటే కూడా ఎక్కువ వాళ్ళకి ప్రేమ చూపించండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఓకే, ఇది ఒప్పుకుంటాను, ముందు ముందు మీరు మా అబ్బాయిని చూస్తారేమో కానీ, సో అమ్మాయిని మాత్రం చిన్న చూపు చూడకుండా ఇప్పటి నుంచి మీరు సమాన అవకాశాలు కల్పించండి, చదవడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించండి, ప్రతి విషయంలో ఎంకరేజ్ చేయండి. ఇట్లా నువ్వు ఇంట్లో పని చేయండి, బయటికి వెళ్ళద్దు అంటే వీళ్ళు బయటికి పంపించినప్పుడు వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది. ఇప్పుడు మెయిన్ రీజనింగ్ వీళ్ళను ప్రతిసారి మేము 4th క్లాస్ వాళ్ళకి ఏదో ఒకటి చూపిస్తున్నాము అనేటి వరకు ఆ ధైర్యం రావాలని. సో నేను కాబట్టి ఇప్పుడు స్కూల్లో కూడా టీచర్స్ చూడండి, జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఉన్నారు అవునా. సో ఆ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను, ఆడపిల్లల్ని ప్రోత్సహించాలి. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి, టీచర్ చెప్తారు. మనం ఇంట్లో ఎలా చూసుకోవాలి పిల్లలు, ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా అండర్స్టాండింగ్ చైల్డ్ సేఫ్టీ, అండర్స్టాండింగ్ పేరెంట్ రోల్. సో ఆడపిల్లలు కనడం కాదు, దాంట్లో మీ బాధ్యత కూడా చాలా చాలా ఉంటుంది. ఆ విషయం టీచర్ చెప్తారు. నమస్తే అండి. ఈరోజు మనకి ఎవ్రీ పేరెంట్స్ మీటింగ్ రోజు ఒకటి చెప్పుకుంటాం. లాస్ట్ టైం న్యూట్రిషియస్ ఫుడ్ గురించి చెప్తున్నాను కదా, ఈసారి ఏంటంటే అండర్స్టాండింగ్ చైల్డ్ సేఫ్టీ, అండర్స్టాండింగ్ ఏ పేరెంట్స్ రోల్. అంటే ఇక్కడ చైల్డ్ అంటే అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఇంతకుముందు మనకి ఎప్పుడు కూడా ఆడపిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, బయటకు వెళ్తే చాలా కష్టం అని మనం ఎప్పుడు అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే స్టడీస్లో అమ్మాయిల కంటే కూడా కాదు, అమ్మాయిలు ఎంత ఎదుర్కొంటారో సెక్సువల్ అఫెన్సెస్ అబ్బాయిలు కూడా ఎదుర్కొంటారు. కాకపోతే వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏంటంటే అబ్బాయిలు అంటే మేము అబ్బాయిలము, మాకు ఇలా ఎవరైనా చేస్తున్నారని చెప్తే నవ్వుతారు కదా అందరూ అని చెప్పరు. కాబట్టి అమ్మాయిలు మనకి ఎంత ముఖ్యమో సేఫ్టీ, అబ్బాయిల సేఫ్టీ కూడా అంతే ముఖ్యం. అమ్మాయిలు అయితే రాత్రిపూట బయటికి పంపించాం మనం, కానీ అబ్బాయిలు అయితే చాలా మందిని చూస్తా ఎక్కడికి వెళ్ళారంటే ఏమో తెలియదని చెప్తారు. 8th క్లాస్ 7th క్లాస్ చదివే అబ్బాయిలు కూడా. కానీ అబ్బాయిలు కూడా ఏమవుతారంటే వాళ్ళు కూడా ఒక హింసకు గురవుతున్నారు బయట, మనకు తెలియదు. అది తర్వాత రోజుల్లో ఏమవుతుందంటే వాళ్ళే సైకోగా తయారవుతారు. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే భార్యను కొడతారు చూడండి చాలా మంది, వాళ్ళ చిన్నప్పుడు బాల్యం చూస్తే కనుక మనం ఏం తెలుస్తుంది అంటే వాళ్ళు చిన్నప్పుడు ఎవరో కొట్టడం
హింసించడం జరిగిందనమాట. అది వాళ్ళ బ్రెయిన్లో అట్లా బలంగా పడిపోయి వాళ్ళు కూడా ఏం చేస్తారు, వేరే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, అబ్బాయిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, అది ఉంది. ఇంకొకటి కూడా అబ్బాయిలు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే చేసేదంతా వీళ్ళే కదా బయటకు వెళ్ళి. సో మళ్ళీ ఏ కేసులో వాళ్ళు ఇంకోకుండా ఉండాలంటే అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఇప్పుడు పోక్సో చట్టం ఒకటి వచ్చింది, అది ఎంత భయంకరంగా ఉంటుందంటే 18 years లోపల అమ్మాయి మీద ఏ చెయ్యేసినా కానీ బుగ్గ కూడా కనదు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అలవాటు ఏంటంటే చాలా మంది ఇప్పుడు తాతయ్య గారు వీళ్ళు ఏం చేస్తారు, ఇట్లా బుగ్గ పట్టుకోవడం, ఏమో బాగున్నా అంట, ఇంకా చెయ్యకూడదు అనమాట. అది బుగ్గ పట్టుకుంటే అది చాలా నేరం. తర్వాత ఏంటి కరిదానా, ఏంటి కుడిదానా, నదిదానా ఇట్లా పిలుస్తారు కదా, అలా పిలిస్తే కూడా పోక్సో చట్టం కింద ఇమ్మీడియట్గా ఇంకా వాళ్ళకి ఏమి ఉండదు, బెయిల్ రాదు, ఏం రాదు, బెయిల్ కేసులు వేసేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది, మీ పక్కింటి అమ్మాయికి అలా జరుగుతుంది, మీకు తెలిసి కూడా మీరు దాన్ని ఎవరికి కంప్లైంట్ చేయకపోతే మీకు కూడా ఆ శిక్ష ఉంటుంది. నాకు కూడా అంతే. ఒక అమ్మాయికి సపోజ్ మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు హెరాస్ చేస్తున్నారు. మాకు ఆ విషయం తెలిసి కానీ సైలెంట్గా ఉన్నాం, ఎందుకులే మాకెందుకు అనవసరంగా అంటే. మాకు కూడా 6 months ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి మీ వస్తే కనుక మీ నోటీస్లోకి ఏదైనా సరే జరుగుతుంది, ఏదైనా అబ్యూస్ జరుగుతుంది, పక్కింటి వాళ్ళ మీ అమ్మాయి అయినా సరే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అంటే కూడా మీరు కామ్గా ఉండకూడదు. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి మనకి. అంటే పేరెంట్స్గా మనం ఏం చేయాలి పిల్లలకి అని అయితే ఫస్ట్ ఏంటి, అనుచితంగా తాకటం, వారిని ఇబ్బందికి గురి చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పిల్లలకి చాలా చెప్పాలి. ఇంకొకటి ఎవరు అనుచితంగా అంటే సరైన పద్ధతిలో కాకుండా, ఎవరు తాకుతారు, ఎవరు ఇబ్బందులు గురి చేస్తారంటే ఎక్కువ ఇంట్లో వాళ్ళే చేస్తారు. వాళ్ళని మామయ్యలు అవ్వచ్చు, బాబాయ్యలు అవ్వచ్చు, తాతయ్యలు కూడా అవ్వచ్చు. అయితే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి బయటికి వెళ్తూ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచండి అంటే ఒక్కోసారి పిల్లలు ఇష్టపడరు, మేము ఉన్నాం అంటారు. అప్పుడు మీరు జాగ్రత్తగా అడగాలి, ఏం జరిగింది, ఎందుకు ఉండవు అని. లేదంటే పక్కింట్లో ఉండండి అని చెప్తారు. మీరు ఎప్పుడో 7ంటికి వస్తారనుకోండి, వీళ్ళు స్కూల్ నుంచి 4ంటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇష్టపడరు పక్కింట్లో ఉండడానికి కూడా. సో అప్పుడు మీరు అది చూసుకోవాలి, మీ యాబ్సెన్స్లో ఏం జరుగుతుంది, పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఏముందిలే, ఏం కాదు, మేము మావయ్యే కదా ఉండండి కాస్త అలా అనొద్దు. వాళ్ళు చెప్తుంటే వినండి అసలు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే మనం చాలా బయటికి రావు, బయటికి వచ్చిందే చాలా చాలా ఉంటుంది. బయటకు వచ్చింది చేసిన మీరు పేపర్ చదివినా సరే, లేకపోతే ఈ పోలీసు వాళ్ళు పెడుతూ ఉంటారు మీటింగ్స్ అప్పుడప్పుడు, సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ, చైల్డ్ అబ్యూస్ గురించి మా స్కూల్ కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్తే మనకి దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. ఫాదర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, సొంత అన్నలు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఒక అమ్మాయికి అయితే వాళ్ళ తమ్ముడే రోజు హెరాస్ చేస్తున్నారు అనమాట. కాబట్టి వాళ్ళు మీరు లేనప్పుడు వాళ్ళ సేఫ్టీ కూడా, మనం ఉన్నప్పుడు మనం చూస్తాం, లేనప్పుడు కూడా ఎలా ఉంటున్నారో చూడండి, వాళ్ళు చెప్తే వినండి. ఇంకొకటి వారి ఆరోగ్య అవసరాలను పట్టించుకోవాలి. ఇప్పుడు ఇంట్లో అమ్మాయి ఒంట్లో బాగాలేదని చెప్పింది అనుకోండి, కొట్టేవాడు ఏం కాదే బో అన్నారు, ఏం జరిగిందో అడగండి. ఒక్కొక్కసారి నిజంగా అమ్మాయి పడుకోవడానికి లేదు, అమ్మాయో అబ్బాయో. ఇప్పుడు నేను చెప్పాను అమ్మాయి అని చెప్పండి, ఇద్దరు వాళ్ళకి బాగానే ఉంది కానీ స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక అబద్ధాలే చెప్పుకుంటే అది కూడా అడగండి, ఎందుకు స్కూల్ వెళ్తున్నారు, ఇంతమంది వస్తున్నారు కదా స్కూల్కి, వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది స్కూల్లో అది కూడా అడగాలి. స్కూల్కి వెళ్ళే దారిలో ఏమన్నా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే పిల్లలు చెప్పరు. ఎందుకు చెప్పారంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పేరెంట్స్ ఫైటింగ్ చేస్తారు. ఏదైనా కంప్లైంట్ ఇవ్వగానే ఏం చేస్తారంటే మనం లౌక్యంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలి. వెంటనే ఏం చేస్తారు, రచ్చ వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంతా గోల్ అవుతుంది. అది ఇష్టం ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే తర్వాత రోజుల్లో కూడా వాళ్ళ మీద అరే వీళ్ళు అమ్మ వస్తుంది ఉంటే పోట్లాడు అది పడిపోతుంది కదా, అందుకని కూడా చెప్పదు. అందుకని మీకు వాళ్ళని జాగ్రత్తగా అడగాలి. వాళ్ళ ఆరోగ్య అవసరాలంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం ఏమనుకుంటామంటే హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది, చలో హాస్పిటల్ ఒక ట్యాబ్లెట్ అయిపోయింది. కాదు, కడుపులోకి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. మనం ఏం ఫుడ్ పెడితే వాళ్ళకి వచ్చిందో ఆలోచించాలి. అది కొంచెం లోతుగా ఆలోచించి వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోవాలి. ఎందుకు అంటే హెల్త్ బాగుంటేనే కదా చదువుకుంటారు. హెల్త్ బాగోకపోతే వాళ్ళు చదువుకోలేరు, కాన్సన్ట్రేట్ చేయలేరు కూడా.
ఇంకొకటి నేను చాలా మంది చెప్తాం ఐ టెస్ట్ వేయించుకోండి అంట. ఐ టెస్ట్ ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే వాళ్ళ కళ్ళు కనిపించదు, దూరంగా కళ్ళు కనిపించదు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు చిరాకుగా ఉండదు. బోర్డు చూస్తుంటే మనం క్లియర్గా కనిపిస్తాం కదా, రాస్తాము. 4 రోజులు అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్టే పోతుంది చదువు మీద. లేకపోతే ఎప్పుడు పక్క వాళ్ళ బుక్లో చూసి రాస్తుంటారు. మేము గమనిస్తాము. టీచర్స్ చెప్తారు, అదే కళ్ళు కనిపించట్లేదు, ప్రాబ్లం ఉంది, ఐ టెస్ట్ చేయించుకోండి అని. అలాగే అంటే ఎప్పుడైనా చేపిస్తే ఇమీడియట్గా ఐ టెస్ట్ చేయించండి. లేదంటే ఏమవుతుందంటే కొన్ని రోజులు వాళ్ళు చదువుకోతుంది కాదు, చదువు రాకుండా అయిపోతారు. అండ్ నెక్స్ట్ కొట్టడము, వేధించడం, చిన్న కూర్చోడం అనేది అంటే పేరెంట్స్కి ఇచ్చారు. ఏంటంటే ఇంట్లో కూడా మనకి ఎంత చిరాకుగా ఉన్నా ఇమీడియట్ కొట్టద్దు వాళ్ళని, అది అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఏముంది కొడతారు అంతే కదా, అట్లా అయిపోతుంది. అలాగే చిన్న కూర్చోటం కూడా ఉంది. మనం కొట్టడమే అనుకుంటాం, మనం మాట్లాడే మాటలు ఉంటాయి కదా, మాటలు ఈటెల్ లాంటివి అంటారు. మరి ఈటె కూర్చుకుంటే ఎలా ఉండవు, మాటలు కూడా అంత హత్య చేస్తాయి. ఇంకా దెబ్బన్నా కాసేపు మర్చిపోతారు. కానీ మాట వచ్చి అందుగురించి ఒకటి అంటారు కదా, మాట మనసులో ఉంటే మాట మనకు బానిస. అంటే కావాలంటే బయటకు వస్తుంది, లేదు కానీ మనసు మాట బయటకు వచ్చిందంటే మనమే బానిసలు అయిపోతాం. ఎందుకంటే మాట బయటకు వచ్చింది, వెనక్కి తీసుకోలేం కదా. అట్లానే పిల్లల్ని కూడా హత్య చేస్తారంటే మాట్లాడే నీకేం వస్తలేదా చదువు, రేసిపల్లు ఇట్లా అంటారు కదా ఇంట్లో, నీకు ఏమి రాదు, ఏమి చాలా కాదు అట్లా అంటే వాళ్ళు చాలా హత్య అవుతారు. అట్లా కూడా చిన్న కూర్చోద్దు. అట్లా అని కొంతమంది మరీ గౌరవం, అది కూడా కష్టమే. అది టాక్సిక్ పాజిటివిటీ అంటారు. టాక్సిక్ పాజిటివిటీ అంటే ఏంటంటే ప్రతిదీ ఏం చేసినా చాలా బాగుంది అంటే కూడా ప్రాబ్లమే. మనం చెప్పాలి, కాకపోతే నిదానంగా చెప్పాలి. మీరు అన్నీ మెచ్చుకున్నా కూడా ఎట్లా ప్రాబ్లం అవుతుందంటే తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఇది బాగాలేదు, ఇలా చెయ్యాలంటే తక్కువలేదు. కాబట్టి వాళ్ళు చెప్పండి అని తిట్టినట్టుగా చెప్పకూడదు, మంచిగా చెప్పాలి. మనకి చాలా ఈ మధ్య మొబైల్స్ వచ్చాక అందరూ విసుగులోనే ఉంటున్నారు. ఎందుకంటే ఏదో ఉంటుంది కదా చూడాల్సింది, హడావుడిలో అయిపోయి ఇక దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేక విసుక్కుంటున్నారు అన్నమాట. అండ్ నెక్స్ట్ పిల్లలకు ప్రతిరోజు సమయాన్ని కేటాయించి ప్రతిసారి చెప్తూనే ఉన్నారు కదా పేరెంట్స్ మీటింగ్ రోజు. నాకైతే టీచర్ అది చూపించండి ఫోటో, పిల్లలందరూ పెట్టుకొని ఫ్యామిలీ కూర్చొని టైం స్పెండ్ చేయమంటున్నారు. ఫ్యామిలీ అందరూ అంటే అమ్మ నాన్న పిల్లలందరూ కలిసి ఉంటే ఏమవుతుందంటే మనందరం ఒక ఫ్యామిలీ అనేది ఒక బాండ్ ఏర్పడుతుంది. ఇంకోటి వాళ్ళు తప్పు కూడా చేయడు ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం తప్పు చేస్తే ఏమవుతుందంటే అంటే మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో ఇప్పుడు నేను తప్పు చేస్తా అమ్మ నాన్నకి చెడ్డ పేరు వస్తుంది కదా అనేది ఎప్పుడు వస్తుంది, ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? అమ్మ నాన్న అంటే బాండింగ్ ఉంటే వస్తుంది. అసలు అమ్మ నాన్న ఏదో వాళ్ళ పనులు ఉంటారు, మన పనులు తింటే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు చూడండి క్రైమ్ చూసా ఉంటా పేపర్లో, ఎక్కువ క్రైమ్ ఎవరు చేస్తారంటే వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ వచ్చి పనుల మీద వచ్చిన వాళ్ళే చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి. తెలిసిన వాళ్ళు లేకపోతేనే క్రైమ్ ఎక్కువ ఉంటుంది. అందరూ పట్టించుకుంటారు, మా వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు మనం చెడ్డ పనులు కూడా ఎక్కువ చేయకుండా ఉంటారు. సో పిల్లలు కూడా చదువుకోవాలి. సరే అదే చదువుకుంటే మా అమ్మ చాలా సంతోషపడుతుంది, మా నాన్న చాలా సంతోషపడతారు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ అనేది ఒక ఫీలింగ్ వల్ల కూడా కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు. ఇంకొకటి వాళ్ళ బాధలు మీకు చెప్పాలన్నా ఏదైనా, లేకపోతే మీ బాధ వాళ్ళు అర్థం చేసుకోవాలన్నా కూడా బాండింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మొన్న ఒక సినిమా హీరో ఉన్నాడు, జాకీ ష్రాఫ్ అంటే తెలుసు కదా, ఆయన చెప్తున్నాడు, ఆయన ఒకటే రూమ్లో ఉండేవాళ్ళట వాళ్ళ ఫ్యామిలీ ఒకప్పుడు రోజులు ఒకే రూమ్లో ఉంటే నైట్ టైము మంచినీళ్ళు కావాలమ్మా అంటే అమ్మ లేచి ఇచ్చేది. అమ్మకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇచ్చేవాడు. అయితే ఇప్పుడు తర్వాత ఆయన హీరో అయ్యాడు, బాగా డబ్బులు సంపాదించి పెద్ద ఇల్లు అయిపోయింది, ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటున్నారు. ఒకరోజు పొద్దున్న ఆయన లేచి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ చనిపోయిందట. ఇక అసలు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను డబ్బులు సంపాదించి ఏం సాధించాను, మా అమ్మని దూరం చేసుకున్నా, అమ్మ రాత్రి పూట ఎన్నిసార్లు నన్ను పిలిచిందో నాకే వినపడలేదేమో అనుకోని. ఎప్పుడు బాండింగ్ ఉంటుందంటే అందరూ కలిసి దగ్గర ఉన్నప్పుడు. సో రోజంతా ఉండడానికి మనకి ఎక్కువ కుదరదు. కొద్దిసేపు అయినా ఫస్ట్ టీవీ ఆపితే అంటే బాండింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. టీవీ ఉంటే అన్నం చూసుకుంటే అంటే అందరూ ఉంటారు, కానీ అందరూ దాని మొబైల్ చూసుకుంటారు. అంటే మీ మొహం లేకపోతే ఈ మధ్య అయితే చూస్తున్నాను నేను, ఎవరి ఫోన్ పక్కన పెట్టుకుని ఇట్లా చూసుకుని తింటున్నారు అన్నం. అది ఫస్ట్ మీరు ఒక కండిషన్ పెట్టుకోండి ఇంట్లో, ఈ గంట 7 నుంచి 9 దాకా మొబైల్ టీవీ లేదు, అలా పెట్టుకుంటేనే మనకు అవుతుంది. అది కూడా ప్రతిదీ మనం ఎలా తయారామంటే మాట్లాడాలనేది కూడా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అదే స్థితి వచ్చింది కాబట్టి
మనం ఖచ్చితంగా ఈ టైంలో లేకపోతే ఆ టైంలో ఎక్సర్సైజ్ చేద్దాం అందరం. మేమేం చేస్తామంటే మా ఇంట్లో ఒకటి పెట్టుకున్నాం రూల్, మార్నింగ్ 5 to 6 ఎక్సర్సైజ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఏముండదు అప్పుడు అందరూ కలిసే ఉంటారు కదా. అట్లాగే ఫుడ్ తినాలంటే కలిసే తినాలి. అప్పుడు మొబైల్ ఉండకూడదు, టీవీ ఉండకూడదు. అలా ఒకటి పెట్టుకోవాలి. మనం ఖచ్చితంగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఆ టైంలోకి వచ్చేటప్పటికి అందరం కలుస్తాం, మాట్లాడుకుంటాం. నెక్స్ట్ మీ ఇంటి పరిసరాల్లో బడిలో ఎవరు వేధించకుండా చూడండి. ఆల్రెడీ చెప్పాను కదా నేను. మీకు తెలుసు చుట్టూ కూడా ఎవరినైనా వేధిస్తున్నట్టు కనపడితే కూడా మీరు ఊరుకోకూడదు, కంప్లైంట్ చేయాలన్నమాట. తర్వాత పెద్దల కోరికలు నెరవేర్చడానికి పిల్లలను ఒత్తిడికి గురి చేయవద్దు. ఇది చాలా జరుగుతుంది. ఎందుకంటే మాకు తెలుసు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్స్ ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పిల్లలు డాక్టర్ చదువుకోవడం ఇష్టం లేదు, కానీ వాళ్ళ హాస్పిటల్లో ఏమైపోతుంది మళ్ళీ చదవాలి కదా. వాడికి అస్సలు ఇష్టం లేదు డాక్టర్స్ కోసం చదవడం. అయినా సరే వాడు మెడిసినే చదవాలి అని అంటారు. అట్లా మనకి ఏమనుకుంటారంటే, నేనున్నా సపోజ్ నాకు చిన్నప్పుడు నేను బాగా డ్యాన్స్ చేసేదాన్ని బర్త్డే, కానీ నేర్చుకోవాలి ఇన్స్టిట్యూట్లో అంటే మా అమ్మని జాయిన్ చేయలేదు. ఇప్పుడు నేను అదే కోరిక మా పిల్లల మీద పెట్టాను అనుకోండి, ఇప్పుడు నేను తీసుకెళ్తా జాయిన్ అంటే వాళ్ళు వద్దు అంటుంటే కాదు వెయ్యి అని చెప్పకూడదు. అలాగే మనకేదో అప్పట్లో కుదరలేదు కాబట్టి ఆ కోరిక నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేయించవచ్చు. నేను అప్పుడు అలా అనుకున్నాను, కానీ అప్పుడు కుదరలేదు కాబట్టి నేను చెయ్యాలి. బాగా పేరెంట్స్ చేసేది ఏంటంటే, అప్పుడు నాకు సరిగ్గా తినడానికి డబ్బు లేవు అని చెప్పి బాగా విపరీతంగా బిస్కెట్ ప్యాకెట్లు అయితే పంపిస్తున్నారండి. అందులో మాత్రం చూపిస్తున్నారు బాగా, నేను చూస్తున్నాను. తర్వాత ప్రతిరోజు మేమేమో చాలా స్ట్రిక్ట్గా మంచి ఫుడ్ తినాలి అని ఏదో తినొస్తాం కదా. ఇక్కడలాగా మంచి స్మెల్స్ వస్తుంది, మాకే తినబుద్ధేటట్టుగా పూరీలు, మసాలా దోశ, బోండాలు ఏంటంటే పిల్లలు అవే తెచ్చుకుని ఇంటర్లో తింటే అబ్బాయి తింటే బాగుండేది అనిపించేటట్టు చేస్తున్నారు. అంటే వాళ్ళని మేము బాగు చేయట్లేదు, మమ్మల్ని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా ఏంటంటే తెచ్చిస్తూ ఉంటారు కవర్లలో. ఎందుకు అంటే ఆ పొద్దునే తినలేదంటే తినకపోతే వదిలేయండి, మాడితే వాడు కడుపు తింటాడు. అలాగే ఆకలి తెలుసే కదా, ఆకలి అనేది మనకి తెలుసు కాబట్టి మనం ఏమనుకుంటా అంటే పిల్లలకి తెలియద్దు ఆ ఫీలింగ్ అనుకుంటాం, కానీ వాళ్ళకి కూడా తెలియాలి. ఆ బాధ తెలిస్తే కదా దాని వాల్యూ తెలుస్తుంది. మళ్ళీ రివర్స్ మళ్ళీ మనమే క్లాస్ ఇస్తాం, మేము చిన్నప్పుడు ఎంత కష్టపడ్డాలో తెలుసా, నీకు అన్ని పెట్టిస్తుందా నీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు నిజంగానే, వాళ్ళు అనడానికి లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా ఉంటారు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఓకే, మరి ఈ దారాలు చేయదు, ఆ పిచ్చి ఫుడ్లన్నీ పెట్టద్దు, హెల్త్ చూసుకోండి. అలాగే మీ కోరిక నెరవేర్చడానికి పిల్లల్ని ఒత్తిడి కూర్చోదు. ఇంకొక ఒత్తిడి ఎక్కడ వస్తుందంటే ఇంగ్లీష్ స్పీకింగ్లో వస్తుంది. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారు కదా, ఇంగ్లీష్ మాట్లాడారు. అయితే మనకి భాష ఎలా వస్తుందండి? మనం చిన్నప్పటి నుంచి ఎక్కడ నేర్చుకున్నాం? తెలుగు ఎక్కడ స్కూల్కి నేర్చుకున్నామా? ఎక్కడ నేర్చుకోలేదు, చుట్టుపక్కల వీళ్ళని నేర్చుకున్నాము. వాళ్ళు ఇంటికి వచ్చిన దగ్గర ఇంగ్లీష్ ఎక్కడ వినిపిస్తుంది? వాళ్ళకి వినిపించదు కదా. స్కూల్లోనే ఇంగ్లీష్ క్లాస్లో వినిపిస్తుంది, మధ్యలో వేరే 2 క్లాసుల్లో వినిపిస్తుంది. అయినా సరే ఇంగ్లీష్ వెంటనే రాగానే ఫస్ట్ క్లాస్ పేరెంట్స్ కూడా అడుగుతారు, ఇంకా చెప్పాలంటే ఏంటి ఇంగ్లీష్ మాట్లాడలేదు మా అమ్మాయి అన్నట్టుగా. అయితే అది టైం తీసుకుంటుంది ఇంగ్లీష్ మాట్లాడాలంటే. ఎందుకంటే ఒక భాష నేర్చుకోవడానికి మనకి బ్రెయిన్కి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అని ఉంటుంది మన బ్రెయిన్లో. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కొన్ని రకాల పద్ధతులు ఉండాలి. చుట్టూ అంతా అదే లాంగ్వేజ్ మాట్లాడుతుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, స్కూల్కి వెళ్ళగానే ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎందుకు? అందరూ మాట్లాడతారు కాబట్టి వస్తుంది. సో క్రమంగా వాళ్ళు నేర్చుకుంటారు, దాన్ని కూడా ఏం కంగారు పడుతుంది. అండ్ ఇంకొకటి ఏం చెప్తారంటే, పిల్లలు బయట తిరుగుతున్నారు, వాళ్ళు బయట ఎందుకు తిరుగుతున్నారంటే ఇంకా హోంవర్క్ ఎంత ఇస్తారు, హోంవర్క్ ఎంతసేపు రాసుకుంటారండి. ఎవరు చదువు అంటే చిరాకు వస్తుంది వాళ్ళకి. మాకేం హోంవర్క్ తగ్గించండి అంటారు పేరెంట్స్, ఇంకా 4 పేజీలు పెట్టించండి అంటారు కొంతమంది. ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది కదా, వాళ్ళు నర్సరీ ఎల్కేజీ యూకేజీ అవును, అదే ప్రాబ్లం ఒత్తిడి వస్తుంది కాబట్టి మన ఇక్కడ గవర్నమెంట్ లో ఇలా ఇక్కడ ఏమవుతుందంటే మా దగ్గర డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ వస్తున్నారు కొంతమంది. ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదువుతారు. ఇంకొకటి వాళ్ళ పేరెంట్స్ కూడా చదువుకున్నారు. ఇప్పుడు నేను ఇంట్లో మాట్లాడుతారంటే ఎవరు తెలుగు మాట్లాడరు, మొత్తం వాళ్ళు అట్లా పెట్టుకున్నారు, ఇంగ్లీషే మాట్లాడతారు ఇంట్లో. కాబట్టి ఆ పిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడతారు. అది మనం మాట్లాడుకుంటే వస్తుంది. ఇప్పుడు ఇంట్లో లేదు, కానీ ఇక్కడ మాట్లాడాలంటే కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా మాట్లాడతారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు కదా పిల్లలు, అట్లా క్రమంగా వస్తుంది. దాన్ని కూడా మీరు ఒత్తిడి చేయద్దు, నేర్చుకోండి రా అని చెప్పండి, అంతే కాదు నేర్చుకోవాలి. అవును, పేరెంట్స్
బాగా మాట్లాడుతున్నారు మనం. అయితే మీరు ఒకటే గుర్తుపెట్టండి, ఇంగ్లీష్ కూడా ఒక భాషే, అంతే. అదేం పెద్ద గొప్ప విషయం. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి చెట్టు గురించి చెప్పింది కదా, ఇంగ్లీష్లో చెప్పింది. అయితే ఆ చెట్టు గురించి తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఇంగ్లీష్లో తెలుసుకున్నారా తెలుగులో తెలుసుకున్నారా అది వేరే విషయం. ఇంగ్లీష్ ఏమీ లేదంటే ఒక 3 నెలలు కోర్సు పెడితే ఇంగ్లీష్ మాట్లాడు. మీ అందరూ కూడా ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ చేస్తే ఇంగ్లీష్ నేర్చేసుకుంటారు. దాని అది పెద్ద విషయం కాదు. అసలు సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అది. ఇంకొకటి, మీరు ఎవరికైనా రాయటం వచ్చండి, అంటే రాయటం వచ్చాను ఇళ్ళలో, రాయటం వస్తే కనుక ఇది చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్. ఇది ప్రతి టెక్స్ట్ బుక్ మీద ఉంది. దాంట్లో ఏంటంటే పేరెంట్స్ కొట్టినా సరే ఇమీడియట్ కాల్ చేయొచ్చు, పిల్లలే కాల్ చేయొచ్చు. ఇంకా అదేంటంటే ప్రతి టెక్స్ట్ బుక్ మీద ఉంది. పిల్లలే డైరెక్ట్ ఫోన్ చేయటము. అయితే లక్షల ఫోన్ కాల్స్ ఉన్నాయంట దాంట్లో. ఇంకా వాళ్ళు అన్ని అటెండ్ కాలేకపోతారు, అన్ని కాల్స్ ఉన్నాయి. అయితే నెంబర్ అయితే ఇది, అంటే మీరు గుర్తుపెట్టి 1098 అని గుర్తుపెట్టి. మీరు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా చిన్నపిల్లలు హెరాస్ చేస్తున్నట్టు, చిన్నపిల్లలే కదా 18 years బిలో పిల్లలే అనుకోండి, వస్తే కూడా ఈ నెంబర్ ఫోన్ చేసి చెప్పొచ్చు. మామూలు డైరెక్ట్గా చెప్పడానికి మనకు భయం అనిపిస్తుంది పోలీసుల దగ్గర వెళ్ళడానికి. దీంట్లోకి వెళ్తే కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ ఓకే, ఇదంతా ఉంది. ఇది గుర్తుపెట్టుకొని టీచర్ కూడా చెప్పారు కదా అమ్మాయిల గురించి. ఆ అబ్బాయిలకి అయితే ఇంకా డేంజర్లో ఉంది ప్రస్తుతం. వాళ్ళు కనుక పోక్సోలో 18 years బిలో వాళ్ళ మీద ఆకతాయిగా చేయడం, వాళ్ళు ఏడిపించడం, ఏం చేసినా కేసు పడితే మాత్రం ఎన్నో సంవత్సరాలు ఉంది శిక్ష. అయితే ఇంకా దీని గురించి చెప్తారు ఎవరైనా? ఇప్పుడు ఒకటి వచ్చిందండి, అపార్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అపార్ అనేది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్. ఇదేంటంటే ఒక నెంబర్ వస్తుంది ప్రతి పిల్లలకి, ఒక నెంబర్. గవర్నమెంట్ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్గా దేశం మొత్తం మీద చదువుకునే ప్రతి పిల్లలకి అపార్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు. ఆ నెంబర్ రావాలంటే మనం ఆన్లైన్లో వాళ్ళ ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో ఆ పేరు ఎంట్రీ అవుతుంది. అట్లానే పేరెంట్స్, గార్డియన్, ఫాదరా మదర్, జనరల్గా మనం ఫాదర్ నేమ్ రాస్తాం కాబట్టి ఫాదర్, అందుకే ఫాదర్ ఆధార్ కార్డు అడుగుతున్నాం మనం. అడిగి విసిగి వేసానుకుంటున్నాం కానీ అసలు తేవట్లేదు. వాళ్ళ పిల్లలకైతే ఎన్నిసార్లు చెప్పినా తేవట్లేదు. అయితే మీరు ఆధార్ ఇవ్వాలి, జిరాక్స్, తర్వాత సైన్ పెట్టాలి దాని మీద, ఓకే మా నెంబర్ ఎంట్రీ చేయండి అని. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఈ స్కూల్ మానేస్తారు, వేరే స్కూల్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ సర్టిఫికెట్లు అన్నీ పట్టుకొని వెళ్ళాలి కదా, ఇక్కడ చదివారని. ఇక ముందు ఆ పని ఉండదు. మీకు ఆ నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ తీసుకొని వెళ్తే కంట్రీలో ఏ స్టేట్, ఇప్పుడు ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళారు అనుకోండి, ప్రాబ్లం లేదు. కర్ణాటకకు ఆ నెంబర్ ఇస్తారు. ఏ క్లాస్ చదివే వాళ్ళు సార్ ఆ నెంబర్ ఇస్తే వాళ్ళు ఆ నెంబర్లో చూసేసుకొని ఓకే ఈ అబ్బాయి ఈ స్కూల్లో 5th క్లాస్ చదివాడు, సరే 6th లో తీసుకుందామని తెలుసుకోలేదు. ఇంకోటి సర్టిఫికెట్లు అన్నీ మీరు పట్టుకొని తిందాం. అలాంటివి ఇంకా ఉండవా? లైక్ దీంట్లోనే ఉంటాయి? దీంట్లోనే ఉండదు, తీసి ఇస్తాము. ఇచ్చినా సరే మీకు ఎప్పటికీ ఆ నెంబర్ ఉంటుంది. మార్క్స్ లిస్ట్ అవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా 1st క్లాస్ నుంచి స్టార్ట్ అయింది ఇయర్ నుంచి. ఇంకా వాళ్ళు ఇంజనీరింగ్ చదివినా ఆ నెంబర్ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడైనా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు, వీళ్ళు నిజంగా చదివారా లేదా అని అనుకోవడానికి ఇక్కడ నుంచి వాళ్ళు ఏమడుగుతారంటే ఈ అకౌంట్ నెంబర్ అడుగుతారు. అయితే దీంట్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఎక్కించిన పేరే పర్మనెంట్, నేమ్ చేంజ్ చేయబడదు. అయితే మీ ఆధార్ కార్డ్స్ అన్నింటిలో చాలా తప్పులు ఉన్నాయి. అందుకని ఫస్ట్ ఒకసారి ఆధార్ కార్డు సరి చేసుకొని కరెక్ట్ ఉన్నాయైతే మేము కొన్ని ఎంట్రీ చేసాం. అయితే కొన్ని ఏం చెప్తుందంటే ఆధార్ కార్డులో నేమ్ సరిగ్గా లేదు, మీరేమో జాయిన్ చేసినప్పటికీ ఆధార్ కార్డ్స్ లేనప్పుడు వేరే ఏ పేరు చెప్పారో అది కొట్టాం మేము ఎంట్రీలో. తర్వాత ఆధార్ కార్డు తయారు చేయించినప్పుడు ఏం చేస్తున్నారు, వేరేది ఏదో చేస్తున్నారు. అప్పుడు అది తీసుకోవట్లేదు, ఎందుకంటే అసలు పేరు వేరేది ఉంది, ఇప్పుడు మీరు వేరే నెంబర్ ఎంట్రీ చేస్తున్నారు అని. అందుకని ఆధార్ కరెక్ట్గా చేయించుకోండి. ఇప్పుడు ఏదైతే పేరు ఎంట్రీ అవుతుందో ఇంకా వాళ్ళ జీవితాంతం అదే ఉంటుంది. ఆ ఫాదర్ కూడా ఇక్కడ నుంచి ఏంటంటే ఫాదర్ ఆల్రెడీ మీరు చాలా మంది ఇచ్చారు కదా, పేరెంట్స్ జిరాక్స్ ఇచ్చారు కదా. అయితే పేరెంట్స్ కొంతమంది ఎలా ఉందంటే పిల్లల ఇంటి పేరు వేరే ఉంది, ఫాదర్ ఇంటి పేరు వేరే ఉంది.
ఎందుకంటే కొంతమంది సపోజ్ మన దగ్గర ఒకళ్ళు కాటేపోళ్ళ అని ఉంది ఇంటి పేరు కాటేపోళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళ క్యాస్ట్ కుర్వాను. అయితే వాళ్ళ నాన్న ఏం చేస్తారు, వాళ్ళ నాన్న దగ్గర కుర్వాను, ఈ అమ్మాయికి ఇంకొకటి ఎడిమొళ్ళ పిల్లలకి ఫాదర్ కుర్వాను. మేము అట్లానే ఎంట్రీ చేయమని చేస్తాం, ప్రాబ్లం లేదు. తర్వాత ప్రాబ్లం అది ఎందుకంటే పేరెంట్స్ తర్వాత ప్రాబ్లం అంత ఈజీగా తీసుకోవద్దు. ఇప్పుడు మనం ఏది ఎంట్రీ చేస్తున్నామో లైఫ్ లాంగ్ అదే ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డులో ఏమన్నా మార్పులు ఉంటే అప్డేట్ చేయించుకొని మీకు ఇచ్చేస్తే ఒకసారి మా దగ్గర కూడా తీసుకొస్తే స్పెల్లింగ్ ఏదైనా తేడా ఉందని చెప్తాం. చెప్పిన తర్వాత అది కరెక్ట్ అయినా తేడా ఉంటే చేయించుకొని ఆన్లైన్ ఎంట్రీ చేపిస్తే ఆ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ వస్తుంది, పెన్ నెంబర్ అంటారు. మళ్ళీ ఇప్పుడే అకౌంట్ నెంబర్ అని కూడా వచ్చింది. సో ఈ నెంబర్ కంపల్సరీ కాబట్టి మీరు మీ హస్బెండ్ అయినా సరే, ఫాదర్దైనా మదర్దైనా పర్వాలేదు, కానీ ఫాదర్ ఇస్తే బెటర్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ చోట్ల ఫాదర్ నేమే రాస్తుంటాం కాబట్టి. మదర్దైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఫాదర్ నేమ్ కరెక్ట్ ఉండాలి. అట్లానే దాని ప్రూఫ్ రేపు వీళ్ళు పాస్పోర్ట్ తీసుకోవాలి, వేరే దేశం వెళ్ళాలంటే అస్సలు పాస్పోర్ట్లో మాత్రం ఎల్లవే చేయరు, ఒక్క అక్షరం తేడా ఉన్నా. అందుకని ఇప్పుడే ఆధార్ కార్డులో సరి చేయించుకోండి. పేరెంట్కి మాత్రం ఆధార్ అయినా ఇవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు, పాన్ కార్డు ఇవ్వచ్చు, మళ్ళీ ఎలక్షన్ ఐడి కార్డు ఉంది కదా అది ఇవ్వచ్చు, పాస్పోర్ట్ అయినా ఇవ్వచ్చు. కాబట్టి ఆధార్ కార్డు అయితే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ అడుగుతున్నాము. ఒకవేళ ఆధార్లో పేరు సరిగ్గా లేదు, డ్రైవింగ్ లైసెన్స్లో పేరు సరిగ్గా ఉందంటే పోనీ అదైనా ఇవ్వండి. ఏదైనా సరే ఇవ్వాలి, ఇస్తేనే ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు కట్టలు పెట్టుకొని కూర్చున్నాం మేము, ఇవ్వండి ఆధార్ ఇవ్వండి అని చెప్తుంటే ఏంటో మాకు తెచ్చానే తేట్ల ప్రతిసారి అడుగుతున్నాం. లాస్ట్ పేరెంట్స్ మీటింగ్లో కూడా చెప్పాము దీని గురించి, పేరెంట్స్ ఇవ్వండి ఆధార్ కార్డు అని. ఆధార్ జిరాక్స్ ఒకటి ఇస్తే సరిపోతుంది, అది పెట్టుకుంటాం. అలాగే మీరు వచ్చి సైన్ చేయాలి. ఇక్కడ ఏ క్లాస్ చదువుతున్నారో ఆ టీచర్స్ దగ్గర వెళ్ళి సైన్ పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ. మీరు కూడా ఇవ్వాలండి, నేను చాలాసార్లు అడిగాను మీ పిల్లల్ని, మీ ఆధార్ కార్డు జిరాక్స్ మీరు కాదు, అట్లా అందరు ఇవ్వాలి. ఇంటి నెంబర్తో పని లేదండి, ఎందుకంటే ఇంటి నెంబర్ అంటే మీరు చేంజ్ అవుతున్నారు కదా.